హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వంట పచ్చిశనగపప్పు గోంగూర పులుసు కూర చేసుకుందాం. కొన్ని పచ్చిశనగపప్పు దాంట్లో వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఉడికించుకుందాం. పచ్చిశనగపప్పు 2 సార్లు క్లీన్ చేసుకుని వాటర్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుందాం. పచ్చిశనగపప్పు గోంగూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, పసుపు, కల్లుప్పు, కారం, కొంచెం చింతపండు, పోపు వేసుకోవడానికి ఆయిల్, పోపు దినుసులు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. పచ్చిశనగపప్పు గోంగూర ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం నేర్చుకుందాం. పచ్చిశనగపప్పు ఉడుకుతుంది ఫ్రెండ్స్. పచ్చిశనగపప్పు ఉడుకుతుంది. ఇప్పుడు గోంగూరను మనం వాటర్తో క్లీన్ చేసుకుందాం, నీట్గా కడుక్కుందాం. పచ్చిశనగపప్పు ఉడికిని లేదా చూసుకుందాం ఫ్రెండ్స్. హాఫ్ బాయిల్ చేసుకోవాలి. చక్కగా ఉడికిపోయి ఇప్పుడు మనం గోంగూర యాడ్ చేసుకుందాం. క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసుకుందాం. గోంగూర యాడ్ చేసుకొని చక్కగా ఉడకనిద్దాం. గోంగూర ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. శనగపప్పు గోంగూర ఉడుకుతుంది. గోంగూర చక్కగా బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇవి కూడా ఉడకనిద్దాం. మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు, కల్లుప్పు కూడా యాడ్ చేసుకుందాం కూరకు తగినంత. రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకుందాం. ఉడకనిద్దాం. మనం టేస్ట్కి సరిపడా చింతపండు కూడా యాడ్ చేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది. అన్నీ చక్కగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. గోంగూర మెదుపుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసి గోంగూర మెదుపుకొని పోపు పెట్టుకుందాం. గోంగూర మెదిపేసాం ఫ్రెండ్స్. గోంగూర మెదిపేసాం. స్టవ్ వెలిగించుకొని దాకా పెట్టేసుకుందాం పోపు పెట్టుకోవడానికి. పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్, ఎండుమిర్చి, పోపు దినుసులు, చిటికెడు పసుపు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. ఇప్పుడు ముందుగా మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడింది ఫ్రెండ్స్. ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం.
పోపు దినుసులు, జీలకర్ర. చిటికెడు పసుపు యాడ్ చేసుకున్న పోపుకి. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. పోపు చక్కగా ఫ్రై అవ్వాలి. పోపు చక్కగా కాలింది ఫ్రెండ్స్, ఫ్రై అయింది. ఇప్పుడు మనం మెదిపి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, గోంగూర యాడ్ చేసుకుందాం. పచ్చిశనగపప్పు, గోంగూర కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.